మా చిన్నప్పుడు సైకిళ్ళు ఎలాగంటే 22, 24, 26 ఉండేది సీటు. 22 సీటే అందుతున్నా గూడా 24 సైకిల్ కొనిపెట్టారు మా నాన్న. ఎందుకంటే నువ్వు అట్లా అందుకోవడానికి ప్రయత్నించడం ద్వారా పొడుగొస్తావన్నటువంటి ఆశ అది. నిజంగా ఓ రకంగా అట్లొచ్చాం. ఇప్పుడు అమరావతి విషయంలో అట్లాంటి ఆశే ముఖ్యం. ఇవాళ మనం పెట్టుబడి పెడతాం. భవిష్యత్తులో అంటే ఇవాళ ఒక ₹25,00,000 అక్కడ పెట్టుబడి పెట్టామంటే భవిష్యత్తులో 10, 15 ఏళ్ళు దాని గురించి ఆలోచించకపోతే అప్పుడు అది ₹1,00,00,000 అవుతది. లేకపోతే 2,00,00,000 అవుతది అన్న ఆశతో ముందుకు వెళ్ళాలే కానీ అత్యాశ పనికిరాదు. ఇవాల్టికివాళ నేను 10,00,000 పెట్టాను. రేపటికి 25,00,000 రావాలి. మొన్న బంగారం గనక ₹2,00,000 పెట్టి కొంటే నా 3,00,000 అయిపోయింది. 66% పెరిగిపోయింది. అట్లా ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ వద్దు. అమరావతి గ్రోత్ తప్పనిసరిగా జరుగుతది. అయితే నిదానంగా మాత్రమే సాధ్యమవుతది. మనం ప్రత్యేకంగా ఎరువులేసి పెంచినటువంటి మొక్కలు బాగుపడతాయేమో గాని, అమరావతికి ఏదో ఎరువులు వేస్తున్నారు. వార్తల ఎరువులు. కానీ నిదానమైన గ్రోతే ఉంటుంది. మన ఇంట్లో సహజ సిద్ధమైనటువంటి పంట తరహాలోనే ఎదుగుతది. ఎందుకు అంటే ఇది భౌగోళిక పరంగా అందుబాటులో అందరికి ఉంటుంది గానీ, బట్ ధరలు ఎక్కువ అక్కడ. కాబట్టి ఎవడన్నా ఒక షాప్ పెట్టాలనుకున్నటువంటోడు ఒక ₹1,00,00,000 పెట్టి అక్కడ కొంటాడా? లేదు. పోనీ అద్దె అక్కడ 1,00,00,000 పెట్టి కొన్నటువంటోడు అద్దె ఎక్కువే తీసుకుంటాడు గదా! ఆ లెక్కన అక్కడ సేల్ అవుతదా? లేదక్కడ. అంటే ముందు పాపులేషన్ ఫ్లోటింగ్ ఉండాలి. ఇప్పుడు ఈ కేంద్ర సంస్థలు పెడుతున్నారు. అలాగే రాష్ట్ర సంస్థలు పెడుతున్నారు. వాళ్ళందరికి అక్కడే క్వార్టర్స్ అయి కడుతున్నారు. కాబట్టి అలా వచ్చినప్పుడు జనాభా పెరుగుతా అంటే కుటుంబాలు అక్కడికొచ్చి తమ జీవనం సాగించడం ప్రారంభిస్తే అప్పుడు వాటికి అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభమైతే, వ్యాపారాలకు అనుగుణంగా పరిశ్రమలు ప్రారంభమైతే, దానికి అనుగుణంగా ఉద్యోగోపాధి అవకాశాలు పెరిగితే దశల వారీగా సాగుతుందది. దాన్ని నిదానంగా పరుగు జరుగుతది గానీ, నిదానంగా ఎదుగుతది తప్పించి ఆకస్మిక ఎదుగుదల ఆశించొద్దు. అత్యవసరంగా ఇప్పుడు విశాఖకి వరదలుగా వచ్చినట్టు అమరావతికి వరదల్లాగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. విశాఖ డెవలప్‌మెంట్‌లో మన పాత్ర ఏమీ లేదు. ఊరికే పాత్ర ఉంది. ఆ పాత్రని మనం వాడుకుంటున్నాం. అమరావతి మన పాత్రతోనే జరగాలంటే సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ ఉంటుంది నిదానంగా. నాకు తెలిసి ఆ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ డెవలప్‌మెంట్ అయ్యి, అలాగే ఈళ్ళు చెప్తున్నటువంటి ఆ ఎయిర్‌పోర్ట్‌లు ఇవి సెట్ అయ్యి, అంతా అయితే అది కూడా విజయవాడ, గుంటూరుని కలిపితే మాత్రమే అభివృద్ధి సాధ్యం. విజయవాడ, గుంటూరు కలపకపోతే అభివృద్ధి అనేది అసాధ్యం. ఎయిర్‌పోర్ట్‌లు పెట్టినా అయి కూడా రేపో మాపో ఇష్యూసే అవుతాయి. ఎందుకంటే ఒక ఎయిర్‌పోర్ట్ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని ఎప్పుడో బిగిన్ చేశాం. సింగపూర్‌కి ఇప్పుడు ఫ్లైట్‌లు అక్కడి నుంచినే వెళ్తున్నాయి కదా! మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏంటి? ఈడ్చిపెట్టేదంతా 60 కిలోమీటర్లు లేకుండా ఎలా ఎలిజిబుల్ అవుతుంది? అప్పుడు గన్నవరం మూసేస్తారా? అంటే గన్నవరం ప్రాంతపు అభివృద్ధిని తొక్కేస్తారా? అది కూడా అమరావతిలో పార్ట్ అన్నప్పుడు అక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ ఎందుకు కడుతున్నట్టు? ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. క్రియేట్ చేసుకునేటటువంటి ఇష్యూస్ ఉంటాయి. క్రియేట్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అతిగా ఆశపడద్దు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో పరుగులాగా ఇక్కడ ఆశపడితే నిరాశ గురవుతాం.